ఎక్కడ కిచెన్ కదా? గుడ్ ఈవినింగ్ అమ్మా, సిడౌన్. పాత బిల్డింగ్ అయినా శుద్ధంగా ఉందబ్బా, బాగా మెయింటెనెన్స్ బాగా, లైటింగ్ బాగుందబ్బా, బాగా చేసావు. ఎందుకంటే దీంట్లో పోర్టిఫైడ్ రైస్ అని ఒక రైస్ కలుపుతాం, కెన్నెల్స్ వస్తాం, అవి కరిగిపోతాయి. నువ్వు గంజి ఎంచినావు అంటే అంతా వెళ్ళిపోతుంది. నువ్వు గంజి ఎంచగాకండి. లేదు సార్, అసలు మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, నాకు ఆలోచన ఏమొచ్చిందంటే ఈ పోర్టిఫైడ్ రైస్ వల్ల యూజెస్ ఏంటి అనేది ఒక ఫ్లెక్సిబుల్ చాలా బాగుంటుంది మేడం. సార్ నాకు అదే ఆలోచన వచ్చింది. బాగున్నాయి సైజు అమ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా, హౌ ఆర్ యు ఆల్? మీ స్కూల్ పక్కకేనా? బాగుంటుందా? భోజనాలు బాగుంటాయా? అక్కడ బాగుంటాయి, ఇక్కడ బాగుంటాయా? ఇక్కడే బాగుంటుందా? మీ సార్ బాగా చూసుకుంటారా? మీ సార్ నా క్లాస్మేట్ తెలుసా? బాగుంది మీకు అకామిడేషన్ ఇక్కడంతా ఫ్రెష్గా, మంచి ఎయిర్, మంచి చదువుకోవడానికి. మీ ట్యూషన్ చెప్పడానికి సార్లు వస్తారు. మళ్ళా ఎంతమంది ఉన్నారు? నలుగురు సార్లు. ఎంత 1500 ఈచ్? 1500. రిజల్ట్ కూడా 10%. 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ 542 మార్క్స్ 10th క్లాస్ వచ్చినాయంటే ఎంత వార్డెన్స్కి ఎంత శ్రద్ధ ఉండాలా, మీకు చదువు చెప్పే టీచర్స్కి ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఇవన్నీ ఆలోచించండి. అంత ఈజీ కాదు కదా, చెప్పండి. మీరు లైఫ్లో ఎక్కడికి పోయినా, ఏ ఇంటర్వ్యూలకు పోయినా, ఏ జాబ్కి పోయినా ఫస్ట్ 10th క్లాస్ మెమో చూస్తారు. దాంట్లో మీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు, చూసి మీ కెపాసిటీని క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా, ఈ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నుంచే మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఇంటర్మీడియట్ అనేది మీడియం ఇంటర్మీడియం మధ్య, అది కరెక్ట్ అనమాట. ఇక మీరు బాగుపడాలనే, చెడిపోవాలనే, అన్నిటికీ ఇంటర్మీడియటే మెయిన్. 10th క్లాస్ వరకు ఒక లైఫ్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో కొంచెం ఫ్రీ అయిపోతారు, కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. ఓకేనా? మీకు బియ్యం ఇచ్చారా? అవి నోట్లో పెట్టుకోండి. ఏంటివి తెలుసా? సరే నమ్మలేండి. నమ్మలేరా? కొంచెం గట్టిగా ఉంటాయా? ఏంటి అవి? మీకు ఏమొస్తుందో ఏం అనుకుంటారో చెప్పండి. కరెక్ట్, వెరీ గుడ్. ఇంకా పోర్టిఫైడ్ కెన్నల్స్, పోర్టిఫైడ్ రైస్ అంటారు చూసారా? ఐడియా ఉందా మీకు? గత 2 సంవత్సరాల నుంచి మీకు స్కూల్స్లో ఇచ్చేవాళ్ళు. మన వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఈ పోర్టిఫైడ్ కెన్నల్స్ కలిపిన బియ్యం వస్తూ ఉన్నాయి. 50 kg బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు. ప్రతి కిలోకు 10 గ్రాములు వస్తాయి. ఇవి కొంచెం తేలినట్లుంటాయి. ఇది మనిషి తయారు చేసిన ఒక పదార్థం, కొన్ని విటమిన్స్. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్య పొడితో తయారు చేసిన గింజలు. అవి మనకు అన్నంలో కలిసిపోతాయి, కనపడవు, గంజిలో కరిగిపోతాయి, మెతుకులాగా చేతికి దొరకదు. ఓకే, చాలా మంచిది. మీరందరూ ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఏంటి, వీటి ఉపయోగాలు తెలుసుకోవాలి కదా. అందరూ బాగా స్ట్రైట్ కూర్చోండి. మీ వెన్నెముక గట్టిపడుతుంది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. బాగా స్ట్రైట్గా ఉంటారు మీరు. ఎప్పుడు ఇట్లా లేకుండా బాగా స్ట్రైట్గా కొంచెం ఉండేదానికి సపోర్ట్ చేస్తుంది, బలం చేకూరుతుంది వెన్నెముకకు. ఓకేనా? తర్వాత హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, రక్తహీనత లోపము కవర్ అవుతుంది. ఓకేనా? హిమోగ్లోబిన్ అంటే తెలుసు కదా. ఓకే, తర్వాత మీ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మన నాడులు ఉంటాయి కదా, అన్నీ బాగా పనిచేస్తాయి అన్నమాట. చివరిగా మీకు అందరికి అవసరమైన మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇవి ఈ బియ్యము ఇళ్ళల్లో కూడా మనకి ఇచ్చే బియ్యంలో ఇవే వస్తూ ఉన్నాయి. రేషన్ బియ్యం వస్తాయి కదా, వాటిలో కూడా. మీ అమ్మలకు కూడా చెప్పండి, అమ్మ ఎప్పుడైనా తేలాడితే తీసి ఆ ప్లాస్టిక్ బియ్యమో, రబ్బర్ బియ్యమో తేలుతూ ఉన్నాయి, ఈ బియ్యం కాదు, వేస్టేజ్, ఇది వెయిట్లెస్ తాలు ఆ తాలు కాదమ్మా, ఇవి పోర్టిఫైడ్ రైస్, ఇవి కెన్నల్స్ అంటారు వీటిని. దీనివల్ల చాలా అవసరము. పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
గర్భిణీ స్త్రీలకు వాళ్ళ పిండం బాగా మంచిగా వాళ్ళ బిడ్డ బాగా అభివృద్ధి చెందుతుంది. మీకు అన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఒక ఐడియా పెట్టుకుంటారా? మీకు 1400 రూపీస్ ఇస్తుంది ప్రభుత్వం పర్ మంత్, 1466 రూపాయలు. 1400 రూపాయలు ఇస్తుంది. 46 రూపాయల 66 పైసలు ఒక రోజుకు మీకు వస్తుందన్నమాట. మీకు మధ్యాహ్నం అక్కడ భోజనం చేస్తారు మీరు స్కూల్స్లో. హాలిడేస్లో ఇక్కడ పెడతారు. రైస్ ఫ్రీగా ఇస్తారు. ఆల్మోస్ట్ ఆల్ 1 రూపీ అంటే ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఏ ఫ్రీ. ఆ ఫ్రీ ఇస్తారు. వంట వండే వాళ్ళకి ఇద్దరికి ఛార్జెస్ ఇస్తారు ఇక్కడ ఫ్రీ వాళ్ళ వంట వండడానికి. అవి కాకుండా ఆ కూరలకు మీకు జాగ్రత్తగా వాడాలి ఆ డబ్బులు. ఎక్కువ పడితే నెత్తిన పడుతుంది, తక్కువ పడితే లాభం వస్తుంది. తక్కువ పెట్టినప్పుడు మీ కడుపులు కొట్టినట్టు. ఆల్మోస్ట్ ఆల్ ఎవరు చేయరు ఆ విధంగా. ఎందుకంటే ఎక్కడో తక్కువ జీతాలు ఎవరో కక్కుర్తి వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఎవరు కూడా ఆ పనులు ఏం చేయరు. వాళ్ళ చేతులతోనే 10 రూపాయలు పెడతా ఉంటారు తప్ప మిగిలించుకోవాలనే ప్రయత్నం ఎవరు కూడా ఏ వార్డెన్స్ కూడా చేయరు. ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఎక్స్పైరీ డేట్లు కావడము, లేకుంటే కన్నా ఇప్పుడు మనము ఒక అటెండర్కి చెప్తాం పోయి, మాటికి పోలేడు కదా వార్డెన్ సారు. ఒక అటెండర్కి చెప్తాం చికెన్ తేపరా ఈరోజు 100 మంది ఉన్నారు 10 కేజీలు తీసుకురా అంటే వాడు బాగా నీళ్లు చల్లి ఆ చికెన్ వాడిని మరి టీ తాగురా అంటేనే వాడు బ్రహ్మాండ నాకు కానీ టీ తాగుతా అంటారని టీ తాగుతా అంటాడు. వీళ్ళు బాగా నీళ్లు చల్లి వానికి చూపిస్తారు ఆడ వెయిట్, దాంట్లో 2 కేజీలు పోతుంది. దురలవాట్లకు అలవాటు పడి ఎవరో చేస్తారు తప్ప ఎవరు సామాన్యంగా చేయరు. మీకు బాగుండాలా, మీరు మంచి భోజనం తినాలా, సంతోషంగా ఉండాలా. మా వెల్ఫేర్ హాస్టల్స్ చదివే పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకు మంచి మార్కులు సాధించాలా, మంచి మంచి ఉద్యోగాలు కొట్టాలా అని వాళ్ళందరూ అనుకుంటారు. ఎప్పుడు గొప్పగా అనుకుంటారు అనమాట. ఎక్కడికి పోయినా కానీ మాకు పలానా ఇయర్లో మాకు 3 ఇయర్స్ ప్రసాద్ సార్ ఉన్నాడు, బ్రహ్మాండంగా చూసిండు మాకు ఇది కావాలా. ఎప్పుడు మీరు ఆడిన కలిసినా కానీ ఫోన్ నెంబర్ తీసుకొని సార్ బాగున్నారా సార్, మేము ఇట్లా సెటిల్ అయినాం సార్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, లేదా నేను ఒక ఎంఆర్ఓ అయినా సార్, ఏదో నేను పలానా ఊళ్ళో సెటిల్ అయినా సార్, పలానా బిజినెస్ చేస్తున్నా సార్ అంటే అబ్బా నా దగ్గర చదివినోడు ఇంత బాగున్నాడు అని ఆయన గాల్లో తేలుతూ ఉంటాడు. అదే ఆనందం, అదే ఆరోగ్యం, అదే సంతోషం మనిషికి. మీరేం డబ్బులు ఇవ్వాల్సిన పనిలే, ఏమీలే. ఆయన బాగుండాలా, మా ప్రసాద్ సార్ బాగుండాలా, ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఆయన ఫ్యామిలీ బాగుండాలా అని మీ ప్రేయర్స్లో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించేటప్పుడు ఒక మాట అనుకుంటే అది ఒక ఆనందం అన్నమాట. అదొక దైవం ఇచ్చే బలం. ఇట్లా ఇంత సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఇక్కడ ఇవన్నీ ఫ్రీ ఇచ్చారు మీకు. ఈ హాస్టల్ స్థలాలు అన్ని హాస్టళ్లకు రాజశేఖర రెడ్డి సారు దివంగత మహానేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ఇప్పటి ముఖ్యమంత్రి గారి తండ్రి రాజశేఖర రెడ్డి సారే ఇక్కడ ఎక్కడ కూడా మనకు అన్ని హాస్టల్స్కు స్థలాలు ఉచితంగా ఇచ్చారు. అవన్నీ చూడండి, ఆలోచించండి. ఇంత ఉచిత స్థలాలు, ఇన్ని బిల్డింగులు, ఇన్ని జీతాలు, ఇంత డబ్బులు మీకు పెడతా ఉంది ప్రభుత్వం 109 మంది పిల్లలకు. ఎందుకోసం పెడతా ఉంది? మీ జీవితాలు బాగుపడాలా, మీరు ఒక కింది స్థాయి నుంచి ఒక స్థాయి పైకి పెరగాల, మీ భవిష్యత్తు బాగుండాలా. మీరు ఇంకా మళ్ళా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి ఆఫీసర్ అవుతారా, ఆఫీసర్ అయినప్పుడు ఇంకా మీ కొడుకులు ఇక్కడ చేరుస్తారా? అప్పుడు పేదరికం అనేది నిర్మూలన జరగాల, పేదరికం అనేది తగ్గిపోవాలా, ప్రతి ఒక్కరూ బాగా సంపాదించుకోవాలా, సమానత్వం రావాలా, ఒక అడుగు పైకి ఉండాలా, ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఒక స్థాయికి వెళ్ళాలా. ప్రతి ఒక్కరూ ఎస్సీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, ఇంకొకటి లేదు, అందరూ మంచిగా డబ్బు సంపాదించుకొని ఒక స్థాయిలో ఉండాలా అనేది ప్రభుత్వాల ధ్యేయం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చదువులకు పెద్దపీట వేసి ఈరోజు ఎక్కడా ప్రపంచంలో లేని విధంగా 594 మార్కులు అచ్యుతాపురంలో ఒక ప్రభుత్వ స్కూల్లో హైయెస్ట్ మార్కులు ఎక్కడా లేదు మన ఇండియాలో. 594 మార్కులు వచ్చినాయంటే అసలు కళ్ళ కూడా జరగని పడేది. అంత గ్రేట్ థింగ్. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒక మార్కుల వరవడి జరుగుతూ ఉంది. మీ విద్యే ఈ రాష్ట్రానికి ముందడుగు పోయేదానికి పెద్ద ఒక వరం. మీరు ఎంత బాగా చదువుకొని ముందుకెళ్తే మన రాష్ట్ర భవిష్యత్తు అంత ముందుకెళ్తుంది. మీ భవిష్యత్తు బాగా పెంచుకోవాలా. మీ తల్లిదండ్రులు మధ్యలో పెట్టుకోండి. మీరు అల్లరి పనులు చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ తల్లి తండ్రి వాళ్ళు పనులకు పోతా ఉన్నారు, ఎంతో కష్టపడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళ ప్రేమాభిమానాలు దూరమై మీరు వచ్చి హాస్టల్లో చదువుకుంటా ఉన్నారు. ఎందుకు చదువుకుంటా ఉన్నారు? మీ భవిష్యత్తు కోసం. మేము కష్టపడిన కష్టం నా పిల్లలు పడకూడదు అని ఆ తండ్రి పడే తపన, ఆ తపన అర్థం చేసుకోవాలి మీరు. ఆ తల్లి నా కొడుకు బాగుండాలా, బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం సాధించుకోవాలా, ఈయన భవిష్యత్తులో బాగుండాలా అని ఆ తల్లి పడే ఆరాటం, ఇవన్నీ గమనించాలి మీరు. ఎట్లంటే అట్లా టైంపాస్ చేసుకుంటా ఏం చదువుతోలే అనుకోకుండా మనస్సు మీద తీసుకోండి.
మనసు మీద తీసుకొని చదివితేనే మీకు భవిష్యత్తు ఉండేది. జాగ్రత్త చదువుకుంటారని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ అనండి.